హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మనకి 2025 సొల్యూషన్స్. రీసెంట్గా చెప్పాను కదా, నేను మీకు సొల్యూషన్స్ సెండ్ చేస్తానని. షార్ట్ బిట్స్ పోస్ట్ చేశాను 2025, లాంగ్ బిట్స్ స్టార్ట్ చేశాను. చూడండి, 2025 ఫెబ్లో జరిగినటువంటి పేపర్, దీని తర్వాత 2024 సాల్వ్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం రమారెడ్డి స్టే ట్యూన్డ్, కనెక్ట్ అవి ఉండండి. ఎప్పుడు ఏ వీడియో అయినా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియో, ప్రతి ప్లేలిస్ట్ అండ్ వాట్సాప్ గ్రూప్ అన్నీ కావాలంటే లేటెస్ట్ పోస్ట్ చెక్ చేస్తూ ఉండండి బెట. అక్కడ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 200 వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి విత్ హౌ టు పాస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ విత్ సొల్యూషన్స్. ఓకేనా? రామారెడ్డి ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. ఫస్ట్ సొల్యూషన్ చూడండి బెట, కొంచెం క్రిటికల్గా అనిపించవచ్చు, కానీ నేను ఈ క్వశ్చన్లో ఒక లాజిక్ చెప్తా వినండి. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ ఇంకొకటి, మీరు ఫస్ట్ ఇది వినడానికి ముందు మీరు నాకు చేయాల్సింది, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎన్ని లైక్లు ఇస్తే నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. జస్ట్ మీ లైక్ అనేది నాకు ఒక ఎనర్జీ లాగా. మీరు లైక్ కామెంట్ చేస్తే నా కోసం నా పిల్లలు కనెక్ట్ అయ్యారు. చెప్పాను కదా, రామారెడ్డిని నమ్ముకున్న వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను. కాబట్టి కంపల్సరీ లైక్ ఇవ్వండి. వి వాంట్ వీడియోస్ అని ఆర్ వి వాంట్ మోర్ అని కామెంట్ చేయండి. చూడండి బేట, ఫస్ట్ క్వశ్చన్ ఇది చూడంగానే చాలామంది ఏం చేస్తారంటే ఇది డిఎక్స్ సంథింగ్ డివై ఉందని ఎండిఎక్స్ అండ్ డివై అని చదువుకొని వెళ్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అలా కూడా ఉంటాయి క్వశ్చన్స్. కానీ ఇక్కడ లాజిక్ ఏంటిదంటే, మనకి సైన్ ఇన్వర్స్ వై ఉంది కదా, ఓకే, దానికి ప్రిన్సిపల్ ఏంటిది, మనకి దానికి డిఫరెన్షియేషన్ 1/√(1 - x²) కదా, ఇక్కడ ఉంది. ఓకే, సైన్ ఇన్వర్స్ వై అంటే 1/(1 - y²) అంటే ఈ రెండింటికి రిలేషన్ ఉంది. ఈ విధంగా ఇందులోనే టాన్ ఇన్వర్స్ కూడా ఇలానే అడిగారు. 1 + y² dx టాన్ ఇన్వర్స్ y - x అని. ఓకే, అలా క్వశ్చన్ వస్తే దిస్ ఈజ్ వాట్ ఏంటి, బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంది. ఒక పని చేస్తాను నేను, డిఎక్స్ డివైని ఇటువైపు తీసుకొస్తా. ఓకే, ఇప్పుడు dx/dy ఈ కాన్స్టెంట్ కదా, దీన్ని కూడా తీసుకొస్తా. ఎందుకు మేడం అని అంటే, మీకు ఇలా ఆపోజిట్ దీనికి రిలేటెడ్ టు దిస్ డిఫరెన్షియేషన్ ఇచ్చారు అని అంటే, సైన్ కానీ టాన్ కానీ ఇచ్చి దాని యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ, దెన్ వీ హ్యావ్ టు యూస్ విచ్ మెథడ్ మనకి తెలుసు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అవునా? అప్పుడు నేను dx/dy అని రాశాను. ఓకే, dx/dy అని రాసి, మేడం ఇక్కడే వచ్చింది కదా అంటే, చూడండి, dx/dy అని రాస్తే మనకి టర్మ్ ఉండకూడదు, రైట్? దిస్ ఈజ్ ఎక్స్ట్రా టర్మ్, dx/dy అండి, నాట్ dy/dx. జస్ట్ సెకండ్, dx/dy ఎందుకంటారా? చూడండి నాన్న, dx/dy కదా, ఈ ఎక్స్ట్రా టర్మ్ని నేను ఏం చేస్తాను, డివిజన్ చేస్తా. ఇది dx/dy, సారీ, డివిజన్ చేస్తా. ప్రతి టర్మ్తో డివిజన్ చేస్తా. ఇది వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ x/, ఇది వస్తుంది, సైన్ ఇన్వర్స్ బై ఇది వస్తుంది. డన్. దీని తర్వాత దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇది dx, సారీ ఫర్ దాట్, హరీలో చేశాను. dx/dy ఇది ఎలా ఉంటుందంటే, మనకి dx/dy, బాగా వినండి, dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x ఉన్నప్పుడు మనకి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. మరి dx/dy ఉన్నప్పుడు x ఇంటూ అంటాం, రైట్? ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ p ఆఫ్ x, ఇక్కడ ఏంటిది మనకి e పవర్ p ఆఫ్ y అవుతుంది. ఎందుకని, ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఓకే, లీనియర్లో ఉంది. dx/dy ప్లస్ p ఆఫ్ y ఏదైతే డినామినేటర్లో ఉంటుందో ఇండిపెండెంట్ వేరియబుల్ ఫంక్షన్ అందులో ఉంటుంది, రైట్? డన్ బేటా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఇస్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇది నా p ఫంక్షన్, ఇది నా q ఫంక్షన్. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటిది, ఫంక్షన్ వైలో ఉంటే p ఆఫ్ y 1/√(1 - y²). మనకి తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ 1/√(1 - y² ఈజ్ నథింగ్ బట్ సైన్ ఇన్వర్స్ y. ఓకే, రాశాను, బాగుంది. మరి సొల్యూషన్ అంటే చూడండి, dx/dy dy/dxలో ఉన్నప్పుడు ఈ న్యూమరేటర్లో ఏది ఉంటుందో y ఇంటూ అని రాస్తాం. ఇక్కడ dx/dy కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు q ఆఫ్ y if. ఇది వైలోనే ఉంది, ఇది వైలోనే ఉంది, అంటే dy వస్తుంది ప్లస్ c. అవన్నీ సబ్స్టిట్యూట్ చేశాను బిడ్డ. చేసిన తర్వాత, మేడం ఇక్కడ ఇది పెద్దగా ఉంది కదా అంటారు. ఇది దీనికోసం నేను మన అజంప్షన్ తీసుకుంటామండి. చూడండి ఏంటంటే, అది
జస్ట్ సెకండ్. దీనికోసం కట్ అయిందా అండి? ఓకే, వచ్చింది. సైన్ ఇన్వర్స్ వైని టీ అనుకున్నాను. అప్పుడు డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, సైన్ ఇన్వర్స్ వై డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై. వై ఏమవుతుంది? డివై ఈక్వల్ టు డిటి. అంటే ఇగో చూడండి, 1/√1 మైనస్ వై స్క్వేర్ ఈ టర్మ్ ఇంటూ డివై అంటే నేను డిటి అని రాశాను. సైన్ ఇన్వర్స్ వై అంటే టీ అని రాశాను. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ వై అంటే ఈ పవర్ టీ అని రాశాను, రైట్? ఓకే, సింప్లిఫై వర్షన్లో వచ్చింది కదా. ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, తెలుసు కదా, లియేట్ ఆర్ ఐలేట్. ఇంటిగ్రల్ యూవి అంటారు కొంతమంది, ఇంటిగ్రల్ టూ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడ ఆల్జిబ్రాయిక్ టీ వస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టోటల్ డిఎక్స్. డన్. ఇందులో నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ సబ్స్టిట్యూట్ చేశాను, జీ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఈ పవర్ టీ సబ్స్టిట్యూట్ చేశాను. ఇది టీ, ఈ పవర్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎన్ఎక్స్ బై ఎన్ యాజ్ ఇట్ ఈస్. ఈ పవర్ 2t ఉంటే ఈ పవర్ 2t/2 వస్తుంది, రైట్? ఇది 1 వస్తుంది, ఇది ఈ పవర్ టీ, దెన్ అగైన్ ఈ పవర్ టీ వస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులోంచి టీ కామన్, ఈ పవర్ టీ కామన్ తీస్తే t-1. ఓకే, ఫైనల్గా x ఇంటూ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ y -1. వై? బికాస్ వీ ఆల్రెడీ అజ్యూమ్డ్ t ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ y. ఇప్పుడు t ప్లస్ టీ సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఇస్ మై ఫైనల్ సొల్యూషన్. దీన్ని ఇంకా కొంతమంది ఎక్స్పోనెన్షియల్ తీసేసి కూడా రాస్తారు. ఇక్కడ వరకు చేసినా చాలు మీరు. ఓకే, సేమ్ ఇదే ప్యాటర్న్లో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఒక 5 minutes మీరు కాదనుకోండి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కంపల్సరీ కమెంట్ చేయండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ ఏది ఇచ్చినా చేయగలుగుతారు. లీనియర్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఏంటిది? సాల్వ్ 1 + y² dy tan ఇన్వర్స్ 1 - x ఈజ్ ఈక్వల్ టు dx. సారీ, ఇది dx కదా, ఇది dy. ఓకే, అప్పుడు dx/dy చేయండి. నాకు సొల్యూషన్ కమెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఎంతమంది చేస్తారో చూద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. బట్ చాలా ఈజీ. నేను చాలా క్లియర్గా చెప్పాను. అసలు బేసిక్ రాదు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఏం చేయండి, మన స్టార్టింగ్ ఉన్న న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టార్టింగ్ది చూసుకోండి, రైట్? ఏమని ఇచ్చారు? అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ద రేట్ ఎట్ విచ్ ఏ సబ్స్టాన్స్ కూల్స్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్. ఇది మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్మెంట్ అండి. ఓకే, and that of the air, if the temperature of the air is 290 K and the substance cools from 370 K to 330 K in 10 minutes లో అంట. ఎక్కడ నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది? 370 to 330. ఫైండ్ వెన్ ద టెంపరేచర్ విల్ బి 295 K ఎప్పుడవుతుంది కనుక్కోండి అంటున్నారు, రైట్? అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు అని అంటే చూడండి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మనకి ఏం చెప్తుంది? ద రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ ద సబ్స్టాన్సెస్ అండ్ ద ఎయిర్, రైట్? దట్ ఈస్ dt/dt. నేను dt/θ అని కూడా అనుకోవచ్చు. దీనికి ఇలా అనుకున్నాను, T/dt K into T. దిస్ ఇస్ కాన్స్టెంట్. T ఎయిర్లో ఉన్న టెంపరేచర్. ఓకే, TT ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఎట్ T. ఓకే, అండ్ ఎయిర్ ఏంటిది? ఎయిర్ ఎంతంట? 290 K ఎయిర్ టెంపరేచర్ అంట. ఇక్కడ ఏమని ఇచ్చారు ఇంకా మనకి? K ఈజ్ ద పాజిటివ్ కాన్స్టెంట్ ఆఫ్ ద ప్రపోజిషన్. ఇనీషియల్ టెంపరేచర్ మనకి ఏమని ఇచ్చారు? స్టార్టింగ్ ఎంత ఉందని చెప్పారు మనకి ఇక్కడ? ఇనీషియల్గా T(0) ఈజ్ 370. ఆఫ్టర్ 10 minutes ఇట్ గోస్ టు 330. అండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? T ఎప్పుడంట? 295 K అయినప్పుడు, అవునా? దానికోసం మనం ఏం చేస్తాము అని అంటే ఇక్కడ చూడండి, సబ్స్టాన్స్ టెంపరేచర్ నెక్స్ట్ పేజ్లో ఉంది. కొంచెం ఫాస్ట్గా చేద్దాం, ఇది కొంతమందికి అర్థమైంది. dt/dt ఈక్వల్ టు ఇది మన ఫార్ములా, రైట్? ఇక్కడ మనం T ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్. T ఎయిర్ ప్లస్ T0 మైనస్ T ఎయిర్ e⁻ ఇది మన ప్రీవియస్ వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సబ్స్టిట్యూషన్ ఈ వాల్యూస్ ఇచ్చారు కదా, ఇవన్నీ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. T ఎయిర్ టెంపరేచర్ 290 అండ్ T ఇనిషియల్గా 370 ఉంది, ఎయిర్ ఎంతంట? 290. ఓకే, మనకి ఇక్కడ T తెలియదు, రైట్? దిస్ ఈస్ ఫర్ T. ఓకే, నౌ నెక్స్ట్ T ఎట్ 10 minutes అప్పుడు 330 అంట. అంటే 330 తీసుకున్నాను ఇక్కడ TT. అప్పుడు ఎప్పుడంట?
330 తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఇది ఇనీషియల్‌గా ఇది 10K ఈ టీ ప్లేస్‌లో ఏమంటున్నాను నేను టైము 10 మినిట్స్ అప్పుడు దాని వాల్యూ 330 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను ఆ వాల్యూస్ 2 చేస్తే ఐ గాట్ దిస్ రైట్. అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే -10K ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది ఎల్ఎన్ లాగ్ ఆఫ్ అవుతుంది. ఓకే, నేను దీన్ని మైనస్ ఆఫ్ ln2 అని రాయొచ్చు అంటే K ఈజ్ ఈక్వల్ టు ln2/10. అండ్ ఇంకొకటి ఫైండ్ ద మనం ఏం కనుక్కోవాలి ఫైండ్ టైమ్ టీ వెన్ టీ ఆఫ్ టీ ఇస్ 295. మనకి టీ 295 ఎప్పుడు అవుతుందో టైం తెలియాలి రైట్. అందుకని టీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు ఇనీషియల్ ఇందాక ఇక్కడ రాసాను ఇక్కడ చేశాను కదా ఓకే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొచ్చింది 290 దిస్ ఓకే ఇది సబ్ట్రాక్ట్ చేశాను 5 ఈజ్ ఈక్వల్ టు దిస్ e⁻ ఈక్వల్ టు 1/16 వచ్చింది రైట్. మనం దీన్ని ఏం చేయాలి అని అంటే జస్ట్ సెకండ్ కేటీ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది నాకు ఈ పవర్ని అటువైపు తీసుకెళ్ళాను ln 1/16 అవుతుంది అంటే ln 1/16 నేను దీన్ని రిమూవ్ చేశాను అనుకోండి బట్ కేటీ అంటే మీకు ఆల్రెడీ చూడండి ఇక్కడ ఆల్రెడీ తెలుసు ఏంటిది కేటీ అని అంటే e⁻ ఈజ్ 1/16 రైట్. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను ln ఓకే. ఇది t ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ హియర్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ t ఓకే. అప్పుడు ఇది ఏమవుతుంది ln16 దిస్ k వాల్యూ అంటే k ఈజ్ ఈక్వల్ టు ln/2 ఓకే. ఇదండి ఈ సింప్లిఫికేషన్ వర్షన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం కొంచెం ఫాస్ట్ చేద్దాం ఎందుకంటే ఎగ్జామ్ టైం కాబట్టి. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమంటున్నారు dy/dx ప్లస్ y tan x ఈజ్ ఈక్వల్ టు y³ cos x. కొంచెం ఈ థియరిటికల్ ఈ ఏం లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నది అన్నప్పుడు ఒక మెటల్ గురించి కానీ దేని గురించి ఉన్నప్పుడు విల్ గో ఫర్ గ్రోత్ అండ్ డికే టెంపరేచర్ అండ్ సబ్స్టాన్సెస్ అండ్ ఎయిర్ టెంపరేచర్ అలా ఇచ్చినప్పుడు విల్ గో ఫర్ న్యూటన్ ఆఫ్ కూలింగ్. కొన్ని స్టాండర్డ్ ఉన్నాయి అవి చెప్పాను అవి చెక్ చేసుకోండి. ఈసారి మాత్రం డిఫరెంట్గా అడిగాడు కొంచెం. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఇచ్చారు. ఇది చూడంగానే చాలామంది ఏమనుకుంటారని అంటే ఇష్టం వచ్చినట్టు చేయొద్దు dy/dx ఇచ్చినాడు సమ్ y³ ఇంటూ ఇచ్చాడు అంటే y⁻n ఇంటూ q(x) ఫామ్లో ఉంది. మీకు y⁻n కనిపించింది dy/dx ఉందంటే గో ఫర్ విచ్ మెథడ్ మనకి లీనియర్ తర్వాత వచ్చేది బెర్నౌలీస్ మెథడ్ రైట్. డివైడ్ విత్ నేనేం చేస్తానంటే ఎప్పుడైనా ఇది ఎలా ఉండాలి అని అంటే dy/dx ప్లస్ p(x) ఇంటూ y ఈక్వల్ టు q(x) y⁻n ఏదైతే y⁻n ఉందో దాంతోనే డివైడ్ చేయండి. దిస్ ఇస్ స్టాండర్డ్ ఓకే. ఏ ప్రాబ్లంకైనా నేను దీంతో డివైడ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ 1/y³ ఇక్కడ y² ఉంటుంది. ఇక్కడ ఇది 2 క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చింది. ఎప్పుడైనా ఇలా చేసిన తర్వాత మీకు సింప్లిఫై వర్షన్లో వచ్చిన తర్వాత మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక అజంప్షన్ నేను మైనస్ తీసుకున్నా ఎందుకో చెప్తా నేను ప్లస్ తీసుకుంటే ఇక్కడ నాకు డిఫరెన్షియేషన్లో మైనస్ వచ్చి ఇది చేంజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మైనస్ ఉంటే పర్వాలేదు మైనస్ లేకుండా ప్లస్ ఉంటే మీరు మైనస్ అనుకోండి 1/y² ఈక్వల్ టు u. ఇవి క్లియర్గా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి చెక్ చేసుకోండి. రీసెంట్గా కూడా పోస్ట్ చేశాను. సో దాట్ అప్పుడు నాకు ఇది ఏమవుతుంది -1/y² అని అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఏమవుతుంది -2/y³ వస్తుంది ఓకే. ఎందుకు చూడండి y² పైకి తీసుకెళ్తే ఇది రైట్ n ఇంటూ n⁻n-1 అంటే -2y³ కిందికి తీసుకొస్తే -2/y³ ఓకే. అర్థమైంది కదండి అర్థమైంది కదా అది వచ్చింది. జస్ట్ సెకండ్ ఓకే. వచ్చిన తర్వాత దీన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను 1/y³ మనకి తెలుసు. సో దట్ 2/y³ dy/dx అంటే జస్ట్ మినిట్ బెట 2/y³ dy/dxని నేనేమనుకున్నాను సో దట్ ఇది కదా దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2/, దిస్ వచ్చింది y డిఫరెన్షియేషన్ dy/dx duది du/dx రైట్. ఇప్పుడు చూడండి అప్పుడు 1 ఎలా చేంజ్ అవుతుంది ఇక్కడ 1/, ఏముండి ఇందాక y² ఉండే ఓకే 1/2 ఇంటూ du/dx అయింది. కన్వర్ట్ చేశాను చూడండి ఇది tan x u cos x అయింది.
ఇక్కడ నేను ఏం చేస్తాను, 2ని రిమూవ్ చేయాలి. స్టాండర్డ్ ఫార్మ్ బెర్నూలీని మనం ఈ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి లీనియర్లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే du/dx ఆర్ dy/dx, du/dy ఆ ఫార్మాట్లో ఉండాలి. ఈ 2 ఎక్స్ట్రా ఉంది కదా, 2తోనే నేను ప్రోడక్ట్ చేస్తా ఈక్వేషన్ మొత్తాన్ని. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ న్యూమరేటర్లో వస్తుంది. డన్. ఈక్వేషన్ 2 ఈజ్ లీనియర్ ఇన్ u. dy/dx ఉంటే ఇన్ y అంటాం. ఇక్కడ du/dx ఇక్కడ ఏదైతే ఉందో dy/dx ఉంటే p ఆఫ్ x అంటాం, రైట్? du/dx అంటే p ఆఫ్ x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ xకి వచ్చింది. ఓకే, చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, du/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ u ఈక్వల్ టు q ఆఫ్ x. p ఆఫ్ x అంటే నాకు ఇది వచ్చింది, q ఆఫ్ x వచ్చింది. ఇప్పుడు నేను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ x dx అన్నాను, రైట్? ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x అంటే -2 tan dx, రైట్? ఇది ఏమవుతుంది అని అంటే చూడండి, ఎప్పుడైనా tan ఉన్నప్పుడు మనకేమని తెలుసు, tan sin x బై cos x, రైట్? ఇది ఎలా ఉందంటే f డాష్ x బై f ఆఫ్ x. ఇది f ఆఫ్ x అంటే దీని డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఇలా ఉండాలి, మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఫార్మాట్లో ఉంటాయి. ఇప్పుడు అంతే మైనస్ ఉంది కదా, అంటే f డాష్ x బై f ఆఫ్ x అంటే లాగ్ మాడ్ f ఆఫ్ x. అలా ఇది tan ది లాగ్ మాడ్, మైనస్ ఏది అంటే ఇది, ఈ 2 యాజ్ ఇట్ ఈస్. ఈ 2 ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో దీనికి పవర్ అవుతుంది, కాస్ స్క్వేర్. ఓకే, ఎలా అంటే ఈ పవర్ లాగ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ లాగ్ గెట్ క్యాన్సల్, కాస్ స్క్వేర్ ఎక్స్ మిగులుతుంది, రైట్? ఇప్పుడు సొల్యూషన్ ఎలా రాస్తామనంటే dy/dx ఉంటే y ఇంటూ అంటాం, du/dx అంటే u ఇంటూ if ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ dx ప్లస్ c, రైట్? u ఇంటూ what is our q of x, u into what is our if, cos square x integral of 2 cos x cos square x dx. ఇది cos cube x అవుతుంది. దీని సింప్లిఫికేషన్ ఏంటి అని అంటే చూడండి, జస్ట్ మినిట్. కాస్ క్యూబ్ ఎక్స్ని మనం ఏమని రాయొచ్చు అంటే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, రైట్? కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ క్యూబ్ ఎక్స్. నేను కాస్ ఎక్స్ని కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తాను. రాసిన తర్వాత సైన్ ఎక్స్ని టీ అనుకుంటా, dt/dx అజంప్షన్. అప్పుడు ఇది ఏమవుతుంది, 1 మైనస్ టీ స్క్వేర్. దీని అజంప్షన్ dt/dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, అంటే dt ఈజ్ ఈక్వల్ టు వాట్, కాస్ ఎక్స్ డిఎక్స్. dt ఇప్పుడు ఈ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే dt, ఓకే, అండ్ 1 మైనస్ టీ స్క్వేర్ అదే రాశాను. రాసి దీన్ని నేను ఇంటిగ్రేషన్ చేస్తే ఇది 1 టీ వస్తుంది, ఇది టీ క్యూబ్ బై 3 వస్తుంది. ఓకే, ఈ పార్ట్ ఏమొస్తుంది నాకు, టీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనం ఫైనల్గా ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, సైన్ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, సైన్ ఎక్స్ మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ బై 3. ఈ రిమైనింగ్ పార్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ ఫైనల్గా మనకి యూ అంటే ఏమనుకున్నామో అది కూడా రిమూవ్ చేయాలి. జస్ట్ సెకండ్, యూ అంటే ఇక్కడ ఇందాక ఏమనుకున్నా నేను, దీని ముందా, జస్ట్ సెకండ్, యూ అంటే ఏమనుకున్నా 1/y², అది కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, యూ అంటే ఏంటిది 1/y². అప్పుడు ఇది 1/y² ఇంటూ ఆర్ కాస్ స్క్వేర్ x/y² ఈక్వల్ టు దిస్. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదండి? ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఇందులోనే 3b రేడియం disintegrates at a rate proportional to its mass when mass is 10 mgm. Okay, when the mass is 10 mgm అంట. అండ్ ఇంకేమి ఇచ్చారు నాకు, మాస్ ఇస్ 10 mgm, ద రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఇస్ 0.051 mgm. ఓకే, జస్ట్ సెకండ్, mgm పర్ డే. How long will it takes for the mass to be reduced to 10 to 5 mgm అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. mgm అని అంటే ఇది మెగాగ్రామ్, రైట్? ఇది ఏమంట, మనం ఎలా తీసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ మనకి జస్ట్ సెకండ్ ఏమేమి ఇచ్చారు ఫస్ట్ అది నోట్ చేసుకోండి. ఏమేమి ఇచ్చారు మనకి, ఎమ్ ఆఫ్ టీ బి ద మాస్ ఆఫ్ రేడియం ఎట్ టైమ్ టీ. ఏంటంటే మనకి ఇది దిస్ ఈస్ ద గివెన్ ఎమ్ ఆఫ్ టీ అనుకుంటాం. dm/dt be the rate of disintegration according to the growth and decay. ఏమంటున్నాను నేను,
గ్రోత్ అండ్ డికే ఏం చెప్తుంది మనకి? dm/dt ఈజ్ ఈక్వల్ టు minus km, right? K అంటే కాన్స్టెంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ ద సొల్యూషన్. ఈ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ సొల్యూషన్ అని అంటే నాకు దీని సొల్యూషన్ ఎంత వస్తుంది? నాకు m of t is equal to m naught మనం చేసాము e of kt, right? Here m naught is the initial mass, k is the disintegration constant అనుకుంటే using the given data for find, ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకొని ఐ నీడ్ టు ఫైండ్ దిస్ k. ఓకే, అప్పుడు ఇనిషియల్ మాస్ m నాట్ ఎంత అవుతుంది? దాని ఫస్ట్ వెయిట్ వచ్చేసి 10 mgm అంటున్నారు, రైట్? m నాట్ ఇనిషియల్ తీసుకున్నాము అండ్ రేట్ dm/dt ఎట్ m 10 అయినప్పుడు దాని వాల్యూ ఎంత, దాని వెయిట్ ఎంత అంట మనకి? -0.051, సారీ 0.051. ఫార్ములాలో మైనస్ ఉంది, అది సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత మన ఫార్ములాలో dm/dt ఈజ్ ఈక్వల్ టు k ఏంటిది? t 10 అయినప్పుడు dm/dt వాల్యూ ఎంత? ఇది సబ్స్టిట్యూట్ చేస్తే నవ్ ఐ గాట్ 0.0051. నెక్స్ట్ యూజ్ డికే ఫార్ములా టు ఫైండ్ ద టైం. ఎందుకని మనం ఇది ఫస్ట్ k కాన్స్టెంట్ కనుక్కున్న తర్వాత డికే ఫార్ములాలో యూజ్ చేసి మనం t ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? అదే అంటున్నాను, ఇది ఇచ్చింది రాసానా. వి వాంట్ టు ఫైండ్ ద టైమ్ t వెన్ ద మాస్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఎప్పుడంట? 5 mgm అయినప్పుడు, రైట్? జస్ట్ సెకండ్. అది ఎప్పుడు కనుక్కోవాలి మనకి? ఎంజిఎం అంటే అది అది తగ్గే టైంలో మనకి ఇది రెడ్యూస్ అయ్యే టైంలో దాని టైం ఎంత అని అడుగుతున్నారు, రైట్? అంటే m of t ఇది 5 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఈ పవర్, ఇదేంటిది మనకి? ఈ పవర్ ఇందాక వచ్చినటువంటి వాల్యూ ఈ పవర్ కేటీ కదా, కే వాల్యూ 0.0051 వచ్చింది. నేను ఇప్పుడు ఈ ఆల్ 10 ఇటు తీసుకెళ్ళాను, ఐ గాట్ దిస్. దీనికి వెళ్ళని అప్లై చేశాను, ఎక్స్పోనెన్షియల్ రిమూవ్ చేసి దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అయింది. అంటే ln ఆఫ్ దీన్ని ln ఆఫ్ అంటే దీన్ని మైనస్ ln ఆఫ్ 2 అని రాయొచ్చు. మైనస్ మైనస్ క్యాన్సల్, ln ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు దిస్. ఫ్రమ్ హియర్ వి నీడ్ టు ఫైండ్ t ఈజ్ ఈక్వల్ టు దిస్, రైట్? అంటే ln ఆఫ్ 2 ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్? హౌ మచ్ ఇట్ ఈస్? మీరు క్యాల్సీ యూస్ చేయండి. దిస్ అంటే ఇది ఎంత అంటున్నాను? టైం t అనేది 0. ఎంత వచ్చింది నాకు ఇక్కడ? t వాల్యూ 0.6931/0.01, అప్రాక్సిమేట్ టు దిస్ వాల్యూ. ఓకే, దిస్ ఈజ్ మై ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్ 135.89 days ఫర్ ద మాస్ రెడ్యూసెస్ టు 5 mgm, 5 మెగాగ్రామ్స్. 1 మెగాగ్రామ్ mgm అంటే మెగాగ్రామ్, 1 మెగాగ్రామ్ అంటే ఇంతండి. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1000 కిలోగ్రామ్, రైట్? అర్థమైంది కదా? ఇది కొంచెం గ్రోత్ అండ్ డికే న్యూటన్స్ లా ఆఫ్ కిలింగ్ బోర్ అనిపించవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమెటికే అండి, మీరు కనెక్ట్ అయ్యి ఉండండి, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.